7 భక్తి ఛానల్ కి స్వాగతం. ఆదిలాబాద్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది విస్తారమైన అడవులు. అక్కడ నివసించే ఆదివాసీలే. తెలంగాణలో గిరిజనం ఎక్కువగా ఉన్న జిల్లా ఇదే. ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా, సాంకేతికతలో దూసుకుపోతున్నా గిరిజనులు వారి సంస్కృతి సాంప్రదాయాలను మాత్రం విస్మరించటం లేదు. ఆదిలాబాద్ అడవుల్లో ఆదివాసీ ప్రత్యేక సంగీత వాయిద్యాలు మార్మోగుతున్నాయి. డోల్ డప్పులతో అడవుల జిల్లాలోని గూడేలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరకు ముహూర్తం సమీపిస్తుండటంతో దేశం నలుమూలల నుండి గిరిజనం ఆదిలాబాద్ బాట పడుతున్నారు. గోదావరి, ప్రాణహిత, పెన్గంగా నదుల నడుమ ఆదిలాబాద్ అడవుల్లో జీవనం సాగిస్తున్న 9 తెగల ఆదివాసుల సొంతం ఈ నాగోబా జాతర. గోండు, తోటి, పర్దాన్, కోయ, కొలాం, చెంచు, నాయకుపోడు తెగల వినసొంపైన వాయిద్యాల సంగీతంతో ఇంద్రవెల్లి, కేస్లాపూర్ మైమరచిపోతున్నది. పుష్యమాసం వచ్చిందంటే ఆదివాసీ ప్రత్యేక సంగీత వాయిద్యాలు వినసొంపైన ధ్వని మరింత రెట్టింపై ఆకాశమంతా విస్మరించిందా అన్నట్లు వినిపిస్తుంటుంది. జంగుబాయి, నాగోబా, కాందేవ్ జాతరలో ప్రత్యేకంగా మోగుతున్న వాయిద్యాల శబ్దం విని తీరాల్సిందే. అందులో ప్రధానమైనవే పెప్రే, ధోలు, కాలికొం, గుమ్మెల్ల, పర్రా, వెట్టె, పెప్రే, తుడుం, డప్పు, పేటి. ఒక్కో తెగకు ఒక్కో వాయిద్యం అన్నట్లుగా తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ పరిడవిల్లుతోంది గిరిజన సంగీతం. ఆదివాసులు ఉపయోగించే కొన్ని వాయిద్యాలు కేవలం పండుగలు, దేవతల కొలువులు, జాతర కోసమే ఉపయోగిస్తారు. అటువంటి వాటిలో గుమేలా, పర్రా, వెట్టె వంటి చర్మ వాయిద్యాలు ప్రధానమైనవి. ప్రస్తుతం నాగోబా జాతర నేపథ్యంలో అడవుల్లో పండుగ సందడి మొదలైంది. పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి వేళ గిరిజనులంతా కలిసి వెలుగు కోసం అన్వేషిస్తారు. తమ జీవితాల్లో వెలుగులు నింపాలని తమ ఆరాధ్య దైవం నాగోబాకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ జాతర 5 రోజులు సాగుతుంది. 3వ రోజు నిర్వహించే దర్బార్ సహా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కీర్తు శకం 740లో పడయేరు శేషసాయి అనే నాగభక్తుడు ఉండేవాడు. ఆయన నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్లాడు. నాగలోక ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకున్నారు. అప్పుడు నిరుత్సాహంతో వెనుతిరిగిన శేషసాయి పొరపాటున నాగలోకం ద్వారాలను తాకుతాడు. తమ తలుపులను సామాన్య మానవుడు తాకాడని తెలుసుకొని నాగరాజు ఆగ్రహిస్తాడు. అప్పటి నుండి ప్రాణభయంతో పండితుడిని కలిసి నాగదేవతను శాంతింపజేసే మార్గం చెప్పమని కోరుతాడు. అప్పుడు పండితుడు 7 బిందెల్లో పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర 7 రకాల నైవేద్యాలు సమర్పించి 125 గ్రామాల మీదుగా పయనిస్తూ పవిత్ర గోదావరి జలాలు తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకం చేశాడు. తన భక్తిని మెచ్చుకున్న నాగరాజు కేస్లాపూర్లోనే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ ప్రాంతమే నాగోబా జాతరకు ప్రసిద్ధి. అప్పటి నుండి ప్రతి ఏడాది నాగరాజు విగ్రహానికి గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు, జాతర చేస్తున్నారు. ఈ జాతరలో గుగ్గిళ్ల వంశీయులు మాత్రమే కుండలు తయారు చేస్తారు. ఇలా కుండలు తయారు చేయటం సాంప్రదాయంలో భాగమే. గుగ్గిళ్ల వంశీయులకు మేస్రం వంశీయులకు మధ్య సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పుష్యమాసంలో చందమామ కనిపించిన తర్వాత మేస్రం వంశీయులు గుగ్గిళ్ల వంశస్థుల వద్దకు వెళ్లి కుండలు తయారు చేయమని చెబుతారు. వంటల కోసం పెద్ద కుండలు, కాగులు, వాటిపై పెట్టే పాత్రలు, నీటి కుండలు కలిపి సుమారు 130కి పైగా తయారు చేస్తారు. వీటిలో గంగాజలం తీసుకువచ్చి వంట చేసి భక్తులకు భోజనం పెడతారు. ఈ జాతరలో మేస్రం వంశస్థులు ఎన్ని వేల మంది వచ్చినా వంటలు వండుకునేది మాత్రం 22 పొయ్యిల మీదనే. వీటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టరు. కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రహారీ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉంటాయి. ఆ దీపాల వెలుగులో 22 పొయ్యిల మీద మేస్రం వంశీయులు వంతుల వారిగా వంటలు చేస్తారు. ఇక నాగోబా జాతరలో అత్యంత ముఖ్యమైనది దర్బార్ ఘట్టం. పూర్వం ఈ అడవిలోకి ప్రభుత్వ అధికారులు సైతం వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కొమరం భీం, నిజాం నవాబులతో పోరాటం చేసి వీర మరణం పొందాడు. దీంతో నిజాం పాలకులు గిరిజన ప్రాంత పరిస్థితులు తెలుసుకునేందుకు ప్రొఫెసర్ హైమన్ డార్పును అక్కడికి పంపారు. ఆయన జాతరపై దృష్టి పెట్టారు. కొండలు, కోనలు దాటి వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించుకోవటానికి జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నాడు.
అలా 1942 నుండి దర్బార్ మొదలైంది. ఇప్పటికీ కొనసాగుతుంది. ఇలా నాగోబా జాతర ఎంతో వైభవంగా గిరిజనుల సాంప్రదాయ పండుగగా జరుగుతున్నది.